మనంతే. ఏమండి, పులి అనేది ఫెరోషియస్ యానిమల్. మీరు పులినే కాపాడుతున్నారంటే మీరు ఇంకెంత ఫెరోషియస్ అయి ఉండాలి బేసిక్గా. ఇవాళ నెక్స్ట్ లెవెల్ అయితేనే కదా ఒక పులిని కాపాడగలిగేది మీరు. ఏమో అండి, అంటే మేధావుల మాటలు అర్థం కావు. ఓకే, సరే ఇంకెక్కడితో కాంప్రమైజ్ అవుదాం. ఓకే, అయితే డైరెక్టర్ గారి దగ్గర వద్దాం. ఆయన అరుణ్ గారు యాక్చువల్గా దీంట్లో 7 year ఇచ్ అనేది ఒకటి పెట్టారు. యాక్చువల్గా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మీకు? నాకు ఆల్మోస్ట్ 2010 అంటే 14 years. 14 years అయింది. అంటే 14th year ఇది 14th year. అంటే మీరు 7 year ఇచ్ కదా, 14 year ఇచ్. సో మరి ఈ దురద అనేది ఉంటుందా ఉండదా యాక్చువల్గా? అంటే జనరల్గా నేను మా ఫ్యామిలీ విషయానికి వస్తే చిరాకులు పరాకులు కామన్ అండి. అంటే అవి ఉంటేనే ఇంకా మోర్ లవబుల్గా ఉంటాము. సో నాకు తెలిసిన నా పర్సనల్ లైఫ్లో అయితే మరి అలా ఏం లేదండి. సార్ డైరెక్టర్ గారు మీరు ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు సార్, మీరు మామూలుగా క్యాండిడేట్గా ఉండాలి యాక్చువల్గా. లేదండి, అంటే హానెస్ట్గా చెప్తున్నాను. మేబీ నేనే ఇంకా ఎక్కువ గోల్ పెడుతుంటాను తప్ప షీఈస్ వెరీ నైస్. తను ఎప్పుడు కోఆపరేటివ్గా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇన్ని రోజులు ఆల్మోస్ట్ నేను ఫీల్డ్లో ఉండి 12 years అవుతుంది. సో అంత కోఆపరేటివ్గా ఉంటుంది, అంత సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి నేను నా వర్క్ విషయంలో హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. సో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే నాకు ఫ్యామిలీలో బాగా సపోర్ట్ అంటే నా వైఫ్ అండ్ మై బ్రదర్ అనమాట. యాక్చువల్గా నేను అడిగింది మీరు అంటే ఇంట్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది కాదు సార్. ట్రైలర్లో మీరు ఒక 7 year ఇచ్చినది చూపించారు. అంటే పెళ్ళై 7 సంవత్సరాలు అయిన తర్వాత మగవాడి దృష్టి మారుతుంది, అది కాపాడుకోవడం అనేది యాక్చువల్గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కదా. ఎందుకంటే దీని మీద ఇంతకుముందు సినిమా కూడా వచ్చింది ఒకటి ఆల్రెడీ. సో దాంట్లో కూడా సేమ్ కాన్సెప్ట్ డిస్కస్ చేశారు. బట్ దిస్ ఇస్ స్టోరీ లైన్, దిస్ ఇస్ డిఫరెంట్ కదా. సో మరి ఆ 7 year ఇచ్ అనేది నిజంగా ఉంటుందా ఉండదా యాజ్ ఏ క్యాండిడ్ ఆన్సర్ కావాలి. పర్సనల్గా అంటే నేను అంతకైతే బిలీవ్ ఏం చేయట్లేదండి. జనరల్గా మనం అందరితోనే కామన్గా ఫ్రెండ్లీగానే ఉంటాం కాబట్టి అది ఫ్యామిలీ వేరు, అది కంప్లీట్ అది డిఫరెంట్. అది అంటే మనం ఉండే ఎన్వైరన్మెంట్ బట్టి ఫ్రేమ్ అయి ఉంటుంది. బట్ మరి మీకు ఈ స్టోరీ డీల్ చేయాలని మీరు చెప్పినప్పుడు మరి ఏమనిపించింది? అంటే అది ప్రదీప్ ఐడియా. సో డెఫినెట్గా ఏంటంటే మనం జనరల్గా ఒక స్క్రిప్ట్ రాసేప్పుడు ఎలా ఉంటుందంటే ఆడియన్స్ని ఎలా మనం హ్యాపీ చేయాలి, వాళ్ళని ఎగ్జైట్మెంట్ ఎలా చేయాలి అన్న ఒక ఆ క్వైరీ ఉంటుంది. ఇప్పుడు season 1 తర్వాత season 2ని మనం ఆ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే వేటి మీద మనం ఇష్యూ చేయొచ్చు, వేటిని మనం పాయింట్అవుట్ చేయొచ్చు అనే రీజన్ ఉంటుంది అని దాన్ని బట్టి తీసుకోవడం. ఇప్పుడు అభినవ్ది కూడా మీరు తీసుకుంటే తను కూడా చెప్తాడు ఇలా అంతలే ఇది అది అని. సో అదేంటంటే ఒక టాపిక్ మనం ఎక్కడ చూసుంటాం, వినుంటాం. జనరల్ దాన్ని మనం నెక్స్ట్ లెవెల్కి ఇలా తీసుకెళ్ళొచ్చు అన్న ఒక ఐడియానే తప్ప అది 100% అనేది కాదు. స్క్రీన్ మీద మనం బాగా చూపించడం.